డియర్ ఏపీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎఫ్సెట్గా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందమ్మా. ఏపీ ఎఫ్సెట్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది. 2 షిఫ్ట్లు అయితే అయిపోయింది. 12వ తారీఖుని ఎంతమంది రాశారు? మనకి 12, 13, 14, 15, 18వ తారీఖు వరకు ఎగ్జామినేషను జరిగే అవకాశం ఉంది. ఎంతమంది రాశారు చూద్దాం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మా కోసం నిర్వహించిన ఈఏపీ సెట్ తొలి రోజుకు 93.57% అయితే హాజరు నమోదు. తొలి రోజు 2 సెషన్లో మరి 2 సెషన్లు కలిపి 58,364 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 54,612 మంది ఎగ్జామ్ అయితే రాశారు. 7 రోజుల పాటు ఈఏపీ సెట్ జరుగుతుందని ఉన్నత విద్యామండలి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇది స్టూడెంట్స్, మరి ఇంకా స్టూడెంట్స్ కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. మరి ఏపీలో మనకేంటంటే ఈ యొక్క 25% ఐపీఈ మార్క్స్ ఉంటుంది. ఐపీఈ మార్క్స్ తర్వాత 75% వచ్చేసి ఎఫ్సెట్కి మరి వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు టాప్ కాలేజీల్లో సీట్ రావాలంటే తర్వాత జేఎన్టీయు, కాకినాడ, ఇవన్నీ ఏయూ కానీ, గాయత్రి విద్యా పరిషత్తు, మరి అనిల్ నీరుకొండ ఇంజనీరింగ్ కాలేజీ, ఇవన్నీ కూడా విష్ణు కాలేజీ, తర్వాత ఆర్వీఆర్ చేసి ఇటు మనకి రాయలసీమ, మనకి గుంటూరు సైడ్ వస్తే ఇంకా మరి రాయలసీమలో పుల్లారెడ్డి కాలేజీ, మోహన్ బాబు యూనివర్సిటీ, ప్రైవేట్లు, గవర్నమెంట్లో ఎస్టీ యూనివర్సిటీ, ఇలా మంచి మంచి యూనివర్సిటీలో రావాలంటే మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. దాదాపు మీకు 25% అంటే 40 మార్కులు రావాలమ్మా. 40 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మరి సీటు మరి క్వాలిఫై అవుతారు. అదేవిధంగా 160కి 40 మార్కులు రావాలి, వీళ్ళు క్వాలిఫై అవుతారు. అదేవిధంగా చూసినట్టయితే మీరు మరి ఎస్సీ ఎస్టీకి నో క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్సీ ఎస్టీకి నో క్వాలిఫైయింగ్ మార్క్స్. మరి ఈ విధంగా మరి మీ యొక్క ప్రిపరేషన్ కానియాలి. అట్లా క్వాలిఫై అయితే మీకు ఎక్కడైనా సీటు వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ లైక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.